వదిన, లాయర్ గారు చెప్పారనే నేను చేయిద్దాం అనడం లేదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. పిల్లల మీద టెస్ట్ ఏంట్రా? నేను దీనికి ఒప్పుకోను. అమ్మా, చిన్ని భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. ఇదేదో అయిపోతే తన లైఫ్లో చిన్ని చెవిన ఇలాంటి మాటలు చేరవు. ఏదన్నా తల్లిదండ్రులు చేసేది పిల్లల కోసమే కదమ్మా. ఇంత పెద్ద నిందన లేకుండా చెయ్యాలి కదా. అందుకే నా బిడ్డ కోసమే చేయిద్దామంటున్నాను. మీ ఆస్తి కూడా వచ్చేస్తుందమ్మా. ఆ ఆస్తి వద్దనుకుంటున్నావురా? ఏంటమ్మా? అవును రాజేష్, ఆస్తి కోసమే కదా ఆ భూపతిగాడు ఈ గేమ్ ఆడుతున్నాడు. వాడికే వదిలేద్దాన్రా. ఏంటమ్మా, దాన్ని మీరు ఒక ఆస్తిలాగానే చూసారా? మీ నాన్నగారి వీలినామని కాపాడాలని చూశారు. ఎన్నో అవమానాలను భరించారు. ఎన్నో బాధల్ని, కష్టాల్ని, ఇబ్బందుల్ని తట్టుకున్నారు. వాడి చేతుల్లోకి చేరకూడదని ఎన్నో చేశారు. ఇప్పుడు వద్దంటే ఎలా అమ్మా? ఇది మనం వాడికి భయపడుతున్నట్టు అవుతుంది. అది కాదు రాజేష్. ఎందుకు భయపడాలన్నయ్య? చిన్ని మా బిడ్డే. అదే కదా DNA టెస్ట్ చేసిన రిపోర్ట్లో వస్తుంది. అది వాడి మొహాన కొట్టేసి బుద్ధి చెప్పి మన ఆస్తి మనం తీసుకుందాం. మనం గెలవాలి కానీ వాడు గెలవకూడదు. వాడేదో అనుకుని చేస్తున్నాడు. ఏది కాదని వాడికి తెలీదు. DNA టెస్ట్ చేపిద్దామమ్మా. ఇలాంటి భూపతులు ఫ్యూచర్లో రాకుండా ఉంటారు. అదే మనకు మంచిది. దీని గురించి మీరేం ఆలోచించకండి. ఇది ఫిక్స్. ఏడోకే, నా వల్లే చిన్నక్క, అంతా నా వల్లే. ఆ రోజు నీ బిడ్డ నాకివ్వకుండా ఉండుంటే ఈ రోజు ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఏదో ఒకటి చేద్దాం లేవే. ఏం చేస్తారు చిన్నక్క? ఆ DNA టెస్ట్ చేయించాలని అంత పట్టుదలగా ఉంటే అదే జరిగితే నిజం తెలిసి ఆయన భరించలేరు చిన్నక్క. ఎక్కువ మాట్లాడుకో. బ్రతికిపోవాలంటే పో. సరే అల్లుడు, బాల్ ఇప్పుడు మీ కోర్టులోనే ఉంది. DNA టెస్ట్ వైపు తంతే అపర్ణ బిడ్డేనని నిరూపణ అయితే ఆస్తంతా మీకు ఇచ్చేస్తా. లేదంటే ఇవ్వలేక ఆస్తి నా దగ్గరే ఉంటుంది. బాల్ని ఎటు తంతారో ఇక మీ ఇష్టం. అక్షరమ్మా, 23 గంటల 55 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఏది తీసుకుంటారో చాయిస్ ఈజ్ యోర్స్. వస్తాను బావగారు, బాయ్. ఏం చెయ్యాలి? రాజేష్ ఏమో DNA టెస్ట్ చేయిద్దాం అంటున్నాడు. వీడు కావాలనే వచ్చి బాధ పెడుతున్నాడు. ఏం చేయాలి? చేద్దాం అత్తయ్య గారు. మనం మాత్రం కంట్రోల్ తప్పకుండా ఉందాం. తగిన సొల్యూషన్ తోనే వెళ్ళి సాల్వ్ చేసుకుందాం. ఆలోచిద్దాం. చెప్పండి. అదే కలెక్టర్ గారు, DNA టెస్ట్ కు బయలుదేరారా అని. చెప్పాను కదా, మాట తప్పను. గుడ్ అండి, తొందరగా వచ్చేయండి. వస్తారంటే జాను
సక్సెస్ చేసుకొని వచ్చాయి మీ అమ్మ తోడు. మ్మ్. ఏం చేద్దాం అక్షర? తెలీదండి, బట్ చేస్తాను, చెయ్యాలి. చేస్తాను, చెయ్యాలి. కన్న బిడ్డలా చూసుకున్నాను. ఈ నిజం తెలియకుండా ఆయన్ని కాపాడమ్మా. ఇకనైనా నా వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడు. చిన్నిని చూసుకునే చివరి చూపు నాకిదే, ఇదే. ఏంటి మమ్మీ ఏడుస్తున్నావు? టెస్ట్ ఏదో అన్నారుగా, బాగా రావాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? నీ కోరిక అమ్మవారు తీరుస్తానులే. ఇప్పుడు హాస్పిటల్కే నా వెళ్ళేది? వెళ్దామమ్మా, నువ్విక్కడే ఉండు, నేనొస్తాను. ఏం చేయను మమ్మీ? దీంతో ఆడుకో. సరే మమ్మీ. ఏమైంది మమ్మీ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, కంట్లో నలుసు పడింది. నువ్విక్కడే ఉండమ్మా, ఆడుకో. అప్పు, మమ్మీ మమ్మీ నీకేమైందని నాకు చాలా భయం వేసింది మమ్మీ. ఏడవకు నాన్న, అమ్మకేం కాలేదని డాక్టర్ గారు చెప్పారు కదా. చూడు, మనందరినీ చూస్తుంది. ఏడవకు. ఏడవకమ్మా. నిన్నెలా చూసే వరకు నా ప్రాణం పోయినట్టు అనిపించింది. అసలు కోనేరులో ఎలా పడిపోయావు అప్పు? కాళ్ళు కడుక్కుందామని వెళ్ళానండి, జారింది. ఈసారి కోనేరు దగ్గరికి వెళ్ళొద్దు మమ్మీ, ప్లీజ్. సరే. ఆ దుర్గమ్మే నేను కాపాడిందమ్మా, దుర్గమ్మే కాపాడింది. అక్క, మెడిసిన్స్. నేను తీసుకొస్తానన్నయ్య. డాడీ, నేను కూడా వస్తాను, దాహంగా ఉంది. రామా. అక్క, వేరే పేషెంట్కి మెడిసిన్ ఇవ్వాలి, ఇచ్చేసి వస్తానక్క.
ఎందుకప్పు ఇలా చేసావు? ఏం చేశాను చిన్నక్క? కోనేరులో ఎందుకు దూకావని అడుగుతోంది అప్పు. లేదు చిన్నబావా. కాలు జారిందని నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు. నువ్వు కావాలని దూకావని అక్కడ చూసిన ఒక ఆవిడ చెప్పింది. ఏంటమ్మా, నీ ప్రాణాలే తీసుకోవాలని చూసావా? ఏమైనా అయ్యుంటే? మాట్లాడవే అప్పు. విన్నావుగా రాజేష్ ఏమన్నాడు? చూసావుగా చిన్ని ఎలా తల్లడిల్లిపోతుందో. చనిపోతేనే సమస్యలు తీరిపోతాయా? అలా అనుకుంటే ఈ భూమి మీద మనిషి అన్నవాడే ఉండడే. నాకింకేం చేయాలో తోచలేదు చిన్నక్క. ఇప్పుడు ఏమైపోయిందని అప్పు? నువ్వు చేసింది కరెక్ట్ కాదప్పు. ఏం చేయమంటావు చిన్నక్క? వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా? చిన్ని, నేను ఫోన్ మాట్లాడొచ్చి వస్తాను. ఇవి పెద్దమ్మకిచ్చే. ఓకే డాడీ. సరే వెళ్ళు, నేను వస్తాను. చేస్తే చెన్ని చెన్ని నా కూతురు కాదన్న నిజం తెలిసిపోతుంది. భూపతి గారు ఎక్కడున్నారు? భూపతి గారు, జానకి గారు, భూపతి గారు ఎక్కడున్నారు? డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళారు శృతి, ఇంకా రాలేదు. నేనక్కన వాడి ఓడిన మొహాల తాలూకు శుభవార్త విందామని చూస్తున్నాను. అదిగో వచ్చారు. చెప్పయ్యా చెప్పు, డిఎన్ఏ టెస్ట్ అయిపోయిందా? నిజం తెలిసిపోయిందా? ఆ రాజేష్ చచ్చాడా? వాడెవరన్నా చంపేశాడా? చెప్పు చెప్పు. అబ్బా ఆగవే, అక్కడేం జరగలేదు. ఏమైందండి? ఆ అపర్ణ కొలంలో పడిందంట. అదే హాస్పిటల్లోకి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. టెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కావాలనే పడిందో నిజంగా పడిందో ఏం అర్థం కావట్లేదు. టెస్ట్ కోసమే పడుంటుంది భూపతి గారు. అంటే జరిపించకూడదని ప్లాన్లు ఏమైనా చేస్తున్నారేమో. వదలకూడదయ్యా మనం. అదెట్టా? కోలుకున్నాక జరిపిస్తామని చెప్తేనే నేనొచ్చా. వదులుతానా? కానీ అక్కడుంది అక్షర భూపతి గారు. ఏమైనా చేయగలదు. మీరు మాత్రం జాగ్రత్త. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. సమస్య లేదు శృతమ్మా, వదలను కదా. స్వామి, నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకింత శిక్ష వేశావు? మా మమ్మీ డాడీ ఎవరు? చెప్పవే స్వామి. ఎక్కడున్నారు స్వామి? రాజేష్, చిన్ని కనిపించిందా? లేదోదినా, మెడిసిన్స్ ఇచ్చి రూమ్కి వెళ్ళమని పంపించాను. ఎక్కడికెళ్ళి ఉంటుంది? చెప్పండి స్వామి, మా మమ్మీ డాడీ ఎవరు? అక్షర, చిన్ని, ఏడుస్తున్నావేంట్రా? ఏమైంది? మమ్మీ కోసమే దండం పెట్టుకుంటున్నాను. మమ్మీకి ఏం కాలేదు కదా. ఆ స్వామి కదా సేవ్ చేశాడు. నీకోసం ఇందాకటి నుంచి వెతుకుతున్నాను తెలుసా. మమ్మీ బాగుంది, నువ్వేడవద్దు రా. స్వామి, మా డాడీ మమ్మీ దగ్గరికి నన్ను పంపించు. వీళ్ళకి నేను ఇబ్బంది అవ్వకూడదు. ఏంటి శృతమ్మా, అర్జెంటుగా రమ్మన్నావు? వాట్ హ్యాపెండ్? మీకు సలహా ఇచ్చి ఆదుకున్నాను కాబట్టి మీరు గట్టెక్కేశారు. నా సమస్య మాత్రం సమస్యగానే కనిపించడం లేదు. అబ్బా భలేదానివే. ఆ భలే దానివే అంటారు గాని, నా బతుకు సెట్ చేస్తాను, బతుకు జట్కా బండికి వెళ్దాము అన్నారు. ఏమైంది చెప్పండి? ఆ రోజు అంటే కుదరలేదు. యాక్చువల్లీ ఈ రోజు అది చెప్పడానికే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నువ్వేమో అర్జెంటుగా రమ్మని చెప్పేసరికి ఏమైందో అని ఆందోళనగా వచ్చేసాను. నాకు తెలియదు కదండి. చెప్పండి,
ఏం చెప్దామనుకున్నారు? ఈ రోజు బతుకు జట్కా బండి లైవ్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుందని తెలిసింది. బుల్లెట్ భాస్కర్ జడ్జ్ అంట. అయితే మన యాక్టింగ్ కి పడిపోయి ఆ అంజలి మెళ్ళో తాళిని తెంచి మనకి ఆన్ ద స్పాట్ లో న్యాయం చేస్తారంటారా? మనం చేయించుకోవాలి. నా ఆస్తి నాకు రావడానికి ఎండ్రిన్ తాగడానికి కూడా నేను రెడీ అండి. కాకపోతే మీరే బతికించండి నన్ను. అంతవరకు వెళ్లకుండానే ఆ జడ్జిని పడేసే ప్లాన్ వేశాగా. ఏంటది భూపతి గారు? విను. ఇది ప్లాను. ఓకే అండి. సరే, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి తీసుకొని వస్తా. సరే భూపతి గారు. 10 నిమిషాల్లో నా ప్రోగ్రాం లైవ్ లోకి రావాలి. గుర్తుపెట్టుకో, నువ్వు రాలేదా నీ కొత్త భార్యని నిన్ను చూడడానికి నీ పాత భార్య చెంచులు కూడా జైలుకు వస్తుంది. 10 నిమిషాల్లో నా ముందు ఉండాలి. వస్తాం సార్. అమ్మా, 10 నిమిషాల్లో నీ మొగుడు ఇక్కడ ఉంటాడు. ఓకే, నీకు నేను న్యాయం చేస్తా. థాంక్స్ సార్. డైరెక్టర్ గారు వస్తామని చెప్పన్నారు. అది దొంగ నాటకాలు ఆడి ఆయన్ని నమ్మించేసినట్టుంది. లైవ్లో అందరూ చూస్తారు. ప్రాబ్లం అవుతుందేమో. ఏం చేస్తారు? రామారావు, శృతి ఏ సాక్ష్యాలతో వెళ్ళిందో కానీ తను చెయ్యాల్సింది తను చేసింది. మేము చేయాల్సింది మేము చేస్తాం. ఈ లైవ్ లోనే ఆ శృతి ఏంటో అందరికీ తెలుస్తుంది. నువ్వు ధైర్యంగా అంజలిని తీసుకుని వెళ్ళు, మేము వస్తాం. అలాగే డైరెక్టర్ గారు, పద. ఏం చేయబోతున్నాం అక్షర? ఆ పని వాళ్ళని చూశారు కదండి. సరే పదండి. పద. బంధాలు అనుబంధాల మధ్య అవాంతరాలు ఏర్పడినప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. భార్య భర్తలైనా, తండ్రి కొడుకులైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లి కొడుకులైనా, ఆఖరికి ప్రేమికులైనా ఒకరి అంతరంగం మరొకరు తెలుసుకోనప్పుడు ఆ జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. అదే తెలుసుకుంటే అనుబంధాలు వెల్లివిరుస్తాయి, సంతోషాలు చిగురిస్తాయి. ఇక ఈ రోజు కార్యక్రమంలోకి వెళ్తే కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు. ఈ అభగ్గిరాలి జీవితాన్ని మనం ఏవీలో చూద్దాం. ఏవి ప్లీజ్. ఈ అభాగ్యురాలి పేరు శృతి. అమ్మా నాన్నలకు దూరంగా ఉంటూ 3 ముళ్ళు వేసిన తన భర్తే తన జీవితమని, తన భర్తే తన సర్వస్వమని, అందరి ఆడపిల్లల్లా తన భర్తే తన దేవుడని నమ్ముకుంటూ వచ్చిన శృతికి నమ్మలేని నిజం పిడుగులా తన ముందు పడి కనపడింది. తన భర్త తాను ఉండగా మరొక అమ్మాయి మెడలో తాళికట్టి తనను మోసం చేసి ఒంటరిని చేసి ఆ స్త్రీతో వెళ్లిపోయాడు. ఇంకా కుమిలి కుమిలి ఏడ్చి ఏదో కట్టుకథ చెప్పు శృతమ్మా. దెబ్బకిక్కడే నీ ఆస్తి నీకొచ్చేయాలి. చెప్పు. అయ్యో ఊరుకో శృతమ్మా. ఏడోకమ్మా ఏడో. నీ ఏడుపు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. చెప్పు, అసలు నీకొచ్చిన కష్టం ఏంటి? అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి నా మెళ్ళో 3 ముళ్ళు వేసి కొన్నేళ్లు నాతో కాపురం చేసి ఇప్పుడు మరో అమ్మాయిని చేసుకొని నా గొంతు కోసి నన్ను దూరం పెట్టేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు సార్. ఇదేంటి అని నేను అడుగుతుంటే నన్నిలా ఇలా కొట్టి బయటికి తోసేశాడు సార్. అయ్యా సార్, అయినా ఈ దెబ్బలు అతలు ఈవిడి కొత్తేం కాదండి. ఆ మహాతల్లి వచ్చిన దగ్గర నుంచి డైలీ చూపిస్తూనే ఉన్నాడు. అయ్యో ఊరుకో శృతమ్మా, ఊరుకో. ఏడవకమ్మా. ఇంతకీ నీ పక్కనున్న ఆయన నా శ్రేయస్సుని కోరుకునే నా శ్రేయోభిలాషండి. ఎందుకో ఈయన చూస్తుంటే నాకు డౌట్ కొడుతుందమ్మా. అన్నయ్యనండి. ఇక్కడ తప్ప నీకు ఇంకెక్కడా న్యాయం జరగదు చెల్లెమ్మా అని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కరెక్ట్. 100 మంది కుటుంబ సభ్యులు మనసు గెలుచుకోవడం కాదమ్మా, ఇలాంటి ఒక శ్రేయోభిలాషిని మనం సంపాదించుకోవాలి.
చేస్తా. నీకు న్యాయం నేను చేస్తా. నీ భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏదైనా ఉందా, లేకపోతే నీలో ఏదైనా లోపం ఉందా? ఏమీ లేదండి, ఏమీ లేదు. ఆయన ఏమడిగినా నో అని నోరెత్తకుండా అర్ధరాత్రులు ఆయన తాగొచ్చి అడిగినా చేసేదాన్ని. ఇంత మంచి భార్యని కాదనుకున్నాడా? అసలు ఆ రెండో అమ్మాయి మీ మధ్యకి ఎలా వచ్చింది? మీకేమైనా చుట్టమా, లేక మీ భర్తకేమైనా బంధువా? లేదండి, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను కూడా ఎప్పుడూ చూడలేదు. ఆయనకు అసలు ఎలా పరిచయం అయిందో కూడా నాకు తెలియదండి. ఆయన లాంటి మంచోడు ఈ భూమి మీదే లేడనుకున్నాను. ఆయన శ్రీరామచంద్రుడని నమ్మాను. నాకైనా ఇంకా నమ్మకం ఉంది సార్, ఆయన మంచోడే. బుల్లెట్ భాస్కర్ నీకే చెప్పాడు అంజలి, న్యాయం నా వైపే ఉంది. మనస్సాక్షితో మాట్లాడు శృతి. నువ్వు అసలు ఏనాడైనా నన్ను భర్తగా చూసావా? నన్ను వద్దనుకున్నది నువ్వే. పరిస్థితుల్ని బట్టి మనస్తత్వాలు మారుతూ ఉంటాయి రామారావు. అంటే ఇప్పుడు నీకు డబ్బు లేదని, నా దగ్గర డబ్బుందని, కేవలం డబ్బు కోసమే నన్ను కావాలనుకుంటున్నావా? దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, ఈ పెళ్లినైతే నేను చెల్లనివ్వను. ఈ పెళ్ళాన్ని మాత్రం నీతో ఉండనివ్వను. నాది నాకు వచ్చే వరకు నువ్వు నాతో ఉండక తప్పదు. ఈ తాళిని తెంచక తప్పదు. దుర్మార్గంగా వెళ్తున్నావు. మరి తెలుసుకో రామారావు, నువ్వు నాతో గెలవలేవని. నీలాంటి దాన్ని వీళ్ళు నమ్ముతున్నారు. నేను ఎలాంటి వాళ్ళనైనా పడేస్తాను. నేను ఎలాంటి వాళ్ళనైనా పడేస్తాను. నేను ఎలాంటి వాళ్ళనైనా పడేస్తాను. హోసే శృతి, మైక్ కట్ చేయలేదే. తెలియక బాగేస్తున్నావు. చివరికి వచ్చాక పెంట చేసుకుంటున్నావు కదే. మరి నేను అంతే రామారావు. అనుకున్నది సాధించడానికి నేను ఎంత వరకైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. వద్దు అనుకుంటే నువ్వు వదిలి వెళ్ళిపో అంజలి. లేదు అంటే ఇంకా 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 రచ్చ చేస్తూనే ఉంటాను. బుల్లెట్ భాస్కర్ మాత్రం నాకే న్యాయం చెప్తాడు. ఏంటి మరి, అంతవరకు వెళ్ళాలా? ఇంతటితో చాలా? ఏదైనా సరే మీ బాల్ మాత్రం నా గ్రౌండ్లోనే ఉంటుంది. ఎక్కువ తన్నించుకోకుండా నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అంజలి. అది నీకే మంచిది. ఇక్కడ అక్షర కూడా ఏం చేయలేదు. చేస్తుంది, అది నీకే తెలియట్లేదు. ఇంకా తెలుసుకోకపోతే నీ కర్మ. తీర్పు వచ్చేది మాత్రం నా వైపే, అందులో మాత్రం నో డౌట్. భయపడకంజలి, మనం అనుకుని పెళ్లి చేసుకున్నది కాదుగా. అలా అని నీకు అన్యాయం చేయను. చూసారా సార్, నన్ను అంతం చేయాలని చూసినోడితో నేనింత మాట్లాడకూడదా అండి? అయినా కూడా నేను తనే కావాలంటున్నానే. మీరే న్యాయం చెప్పండి ప్లీజ్. ఏంటి రామారావు ఇది? అది నేను చెప్తాను. తిను పెడుతున్న టార్చర్ కి చిన్న దెబ్బ కొడితే చచ్చిపోయినట్టు నటించి భర్తనే జైలుకి పంపాలని చూసిన ఉత్తమ భార్యేవిడ. బతికే ఉందని కనిపెట్టి రామారావుని కాపాడాం. మీరా వీడియోలోనే చూశారు. ఎవరి మీద పడి చొక్కా పట్టుకొని కలబడుతున్నారు. ఏంటమ్మా ఇది? మొత్తం మార్చేస్తున్నారు సార్, మీరు నమ్మకండి. మీకింకా నమ్మకం కలిగేలా ఈవిడ నేర చరిత్ర చెప్తాను.
వైజాగ్ లో ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసొచ్చింది. వాళ్ళ నాన్నగారి చావుకి కారణమైంది. అతన్నిచ్చి మేం పెళ్లి చేస్తే అతన్ని కూడా చంపాలని చూసింది. అతను ఇతనేనా మేడం? ఇతన్ని కూడా చంపాలని చూసింది. ఆ? అంటే అతను వేరా? అమ్మో. కాదు సార్, మొత్తం మార్చేస్తున్నారు సార్. ఉన్నది ఎవరు మారుస్తారు? ప్రూఫ్ చూపిస్తాను చూడండి సార్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరి ప్రాణాన్ని ఎవరు తీస్తున్నారు? అప్పుడు రామారావుని మేమే కాపాడాం. ఇలాంటి దాన్ని భార్యగా సార్ రామారావు ఎలా ఏలుకుంటాడో చెప్పండి. ఇంత డేంజర్ గా ఉన్నావేంటి? సార్ అంతా వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తున్నారు సార్. మీరే చూడండి ఎలా కొట్టారో నన్ను. కనబడేది నమ్మండి సార్. అది కూడా నేను తేల్చేస్తాను చూడండి. నాకు ఆకలి లేదు బుజ్జి మమ్మీ. అలా అనకూడదమ్మా, అమ్మ కూడా తినేసింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను పెద్దమ్మ. మీరు మమ్మీని బాగా చూసుకుంటారు. నేను వెళ్తాను. కష్టాలు లేకుండా హ్యాపీగా ఉండండి. బాగుందా? అయ్యో, మంచిదని తాగు. ఓకేనా? ఇంకా చాలమ్మా. అబ్బా, నీకు చాలు. సరే, పడుకుందాం పదండి. పద. చిన్ని నా కన్న కూతురు కాదని, చిన్ని నా కన్న కూతురు కాదని ఎవరికీ తెలీదు.
రాజేష్ కనిపించిందా? లేదు వదినా. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళాను. కనపడిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఎవ్వరు చూడలేదని చెప్తున్నారు. మీకేమన్నా కనిపించిందేమోనని చేశాను వదినా. లేదు రాజేష్, మేము చిన్ని కోసమే వెతుకుతున్నాం. భయంగా ఉంది వదినా. కనిపిస్తుంది రాజేష్, నువ్వు ధైర్యంగా ఉండు. సరే వదినా, మీకు కనిపిస్తే ఫోన్ చేయండి. అలాగే రాజేష్. రాజేష్ కి ధైర్యం చెప్పాను, నాకు ధైర్యం సరిపోవట్లేదండి. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరైనా తీసుకెళ్ళుంటారా? ఏమై ఉంటుంది? బాధపడక అక్షర, చిన్నికి ఏం కాదు. అపర్ణకి అలా అయిపోయిందన్న బాధలో ఎక్కడికైనా వెళ్ళుంటుంది. కనిపిస్తుంది. భయ్యా, ఈ పాపను ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. నేను లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయించరు, అందరూ బాగుంటారు. నేను ఇంకా కనపడను. ఎవరికి కనపడను. అత్తయ్య గారు, వీళ్ళింకా రాలేదు. మన చిన్ని కనిపించిందో లేదోనని నాకు కంగారుగా ఉంది. నాకు అదే ఆందోళనగా ఉందమ్మా. అదిగో వచ్చేసారు. చిన్నక్క, చిన్ని కనిపించిందా? తీసుకొచ్చారా? లేవకే అప్పు, నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. పడుకో. వాళ్ళు అలాగే చెప్తారు చిన్నక్క. నా ప్రాణం కనబడితేనే కదా నా ఊపిరి నిలిచేది. కనిపించక ఒక్కరోజు అయిపోతుంది. ముందు చెప్పండి, నా బిడ్డ ఏది? మీరేం మాట్లాడటం లేదంటే కనిపించలేదనే కదా అర్థం. మొత్తం వెతికామప్పు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అయినా ఉపయోగం లేదంటే ఏంటి అర్థం చిన్నబావా? అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమైపోయి ఉంటుంది? ఇలాగే నువ్వు కుమిలిపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు? నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా కోలుకుంటావు. చిన్ని కనపడేదాకా మనం ప్రయత్నాలు ఆపుతామా? ఆపం కదా. మనమెవ్వరికీ ఏ ద్రోహం చేయలేదు. మన చిన్ని మన దగ్గరకు వస్తుందప్పు, నాకా నమ్మకం ఉంది. మనకి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏడో కన్నా మీ బిడ్డ మీ చింతకొస్తుంది. అప్పుడు చిన్ని అంటుంది, ఏంటి మమ్మీ ఇలా అయిపోయావు అని. ఏం చెప్తావు? అందుకే చెప్తున్నాను, నీ ఆరోగ్యం చూసుకో, ఇంకేం ఆలోచించుకో. నువ్వు మాకు ముఖ్యమనే. అమ్మవారే తన గుడిలో షెల్టర్ ఇచ్చారు, ప్రసాదము ఇచ్చారు. మీకు సేవ చేసుకుంటానమ్మా. మా మమ్మీ డాడీ ఎవరు ఎక్కడుంటారో నాకు తెలీదు. నువ్వే చూపించాలి ప్లీజ్.
క్లీన్ చేసి తింటాను.